హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం కదా. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నిన్న మిస్ అయిన 27th జూలై కరెంట్ అఫైర్స్, అలానే ఇవాళ 28th జూలై కరెంట్ అఫైర్స్ రెండు కూడా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ నిన్న చాలా వచ్చాయి, చాలా వచ్చాయి, మొత్తం కవర్ చేస్తాను. ఏ పాయింట్ ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా మీకు అందిస్తాను నేను. సో ఇవాళ చూసుకుంటే మనం 27th 28th రెండు కరెంట్ అఫైర్స్ రెండు మిస్ అయ్యాయి కదా. సో ఆ రెండు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇండియా యాడ్స్ 5 more రామ్సార్ సైట్స్. నేను ఆల్రెడీ మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను ఇంతకుముందు, రామ్సార్ సైట్స్ గురించి చెప్పాను. మొత్తం ఇండియాలో రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, సో మీ స్టేట్లో ఉన్నాయో లేదో చూసుకోండి. రీసెంట్గా యాడ్ చేసిన రామ్సార్ సైట్స్ ఏమున్నాయి, అసలు రామ్సార్ సైట్స్ అంటే ఏంటి, రామ్సార్ అనేది ప్లేసా లేకుంటే ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం క్లియర్గా ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా వాటి గురించి నీట్గా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సో 3 of them ఆర్ ఇన్ తమిళనాడు. సో ఇప్పుడు యాడ్ చేసిన 5, సో మొత్తం వచ్చేసి 5 అయితే యాడ్ చేశారు. సో 5 రామ్సార్ సైట్స్లో అవుట్ ఆఫ్ ది 3 వచ్చేసి ఒక తమిళనాడులోనే ఉన్నాయంట. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి 4 రామ్సార్ సైట్స్ తమిళనాడు, 1 ఈచ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ మిజోరాం. సో ఒకటి వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది ఎంపీ, ఇంకోటి వచ్చేసి మనకి మిజోరాం. సో మిజోరాంలో ఉంది. ఈ విధంగా 5 అయితే యాడ్ చేశారు. ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. రామ్సార్ సైట్స్ అడుగుతూ ఉంటారు. యూపీఎస్సీ అయినా, ఏబిపిఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఏ స్టేట్ పీసెస్ అయినా రామ్సార్ సైట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా యాడ్ చేశారు. చూద్దాం అసలు మ్యాటర్. ఇండియా యాడెడ్ 5 more రామ్సార్ సైట్స్ ఆర్ వెట్లాండ్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, బ్రింగింగ్ నెంబర్ ఆఫ్ సచ్ సైట్స్ కంట్రీ టు 54. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఇండియాలో మొత్తం వచ్చేసి 49 ఉన్నాయి, 49 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 5 యాడ్ చేశారు కాబట్టి మొత్తం వచ్చేసి 54. ఇప్పుడు టోటల్గా వచ్చేసి ఇండియాలో 54 రామ్సార్ సైట్స్ అయితే ఉన్నాయి. నెంబర్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. స్టేట్మెంట్లో కానీ డైరెక్ట్గా వచ్చిన కానీ గ్రూప్ 1 ఇట్లాంటి హోటల్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 49 ఇప్పుడు ప్లస్ ఉన్నాయి కాబట్టి +5 54 అయితే ఇండియాలో ఉన్నాయి ఇప్పటి వరకు. సో ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మనకి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. సో మనకి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కింద వస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్. సో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కింద ఇవన్నీ వస్తాయి. ఈ రామ్సార్ సైట్స్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కింద వస్తాయన్నమాట. నేను డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పినటువంటి ఫస్ట్ వీడియోస్లో అంటే June 27th 28th అలా చెప్పాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రామ్సార్ సైట్స్ గురించి క్లియర్ కట్గా ఇచ్చాను. ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నాయి, ఏ కంట్రీలో భూభాగం ఎక్కువ ఉంది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మీరు చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కింద వస్తాయి. సో డిలైటెడ్ టు ఇన్ఫార్మ్ దట్ 5 more ఇండియన్ వెట్లాండ్స్ హ్యావ్ గాట్ రామ్సార్ రికగ్నైజేషన్ యాజ్ వెట్లాండ్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇంకా దీస్ ఆర్ ది కరకిలి బర్డ్ సాంచురీ. సో ఇక్కడ చూసుకోండి ఏ ఉన్నాయి అని నీట్గా చూసుకోవాలి. ఒక్కొక్కటి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏ ఉన్నాయి అనేది నీట్గా చూద్దాం. సో మీకు ఇక్కడ రాస్తాను తమిళనాడు నుంచి ఎన్ని ఉన్నాయి, అలానే ఇక్కడ చిన్న లెటర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీకు నీట్గా ఇక్కడ రాస్తాను. క్లియర్ కట్గా చూసుకుందాం, ఎందుకంటే ఎగ్జామినేషన్ పరంగా ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఒకటి ఏం చెప్తున్నారంటే, సో కరికిలి బర్డ్ సాంచురీ. సో ఫస్ట్ వచ్చేసి సో కరికిలి బర్డ్ సాంచురీ. సో కరికిలి బర్డ్ సాంచురీ ఒకటి. సో నెక్స్ట్ ఇంకా ఏముంది, పల్లికరనై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. సో పల్లికరనై సో రిజర్వ్ ఫారెస్ట్, పల్లికరనై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్. అండ్ ఇంకోటి వచ్చేసి పిచ్చవరం మ్యాంగ్రోవ్స్. వెరీ ఇంపార్టెంట్. మనం టూరిస్ట్ ఎక్కువ వెళ్తుంటాం, మనం టూర్కి వెళ్తుంటాం. చూడండి తమిళనాడు టూర్కి వెళ్ళిన వాళ్ళు ఎన్విరాన్మెంట్ పరంగా వెళ్తే ఖచ్చితంగా పిచ్చవరం వెళ్తారు. పిచ్చవరం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో పిచ్చవరం మ్యాంగ్రోవ్స్ చాలా బాగుంటాయి. సో ఇంకోటి వచ్చేసి పిచ్చవరం మ్యాంగ్రోవ్స్. సో పిచ్చవరం మ్యాంగ్రోవ్స్ కూడా బాగుంటాయి. సో పిచ్చవరం మ్యాంగ్రోవ్స్ ఇన్ తమిళనాడు. ఇవి వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉండేవి ఈ లాస్ట్ 3. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్లో వచ్చేసి సఖ్యా సాగర్. ఇది వచ్చేసి ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్ని గుర్తించారు, సఖ్యా సాగర్. సో నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్పాను, మిజోరాంలో చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి పాలా వెట్లాండ్స్. సో పాలా వెట్లాండ్స్ ఇది వచ్చేసి మనకి మిజోరాంలో ఉంటుంది. సో మిజోరాం, ఇది MZ అంటే మిజోరాం. సో ఈ విధంగా 5 అయితే గుర్తించారు. ఇవి నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఆల్రెడీ 54 రామ్సార్ సైట్స్ లిస్ట్ ఉండాలి మీ దగ్గర, కంపల్సరీ లిస్ట్ ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. సో రామ్సార్ సైట్స్ లిస్ట్ పెట్టుకోండి, ఏది ఎట్లయినా అడగచ్చు. సో మన రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడిగారు. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా పంజాబ్ నుంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి సూరిన్ సరు,
హోకరు ఇట్లాంటివన్నీ అడిగారు. కాబట్టి రామ్సార్ సైట్స్ మీద ఎవ్రీ యూపీఎస్సీలో కూడా 1 క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి నీట్గా చూసుకోండి. ఈ 5 ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, సో నెక్స్ట్ ఏ పేర్లు ఏంటి కూడా నీట్గా చూసుకోండి. సో ఈ విధంగా అయితే మొత్తం ఈ 5 అయితే గుర్తించారు. సో ఇంకా ఇండియాస్ రామ్సార్ సైట్స్ స్ప్రెడ్ ఓవర్ ది 11,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మనకి మెయిన్స్ పరంగా యూజ్ అవుతుంది. మొత్తం వచ్చేసి 11,000 స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్లు అయితే విస్తరించాయన్నమాట ఇండియన్ రామ్సార్ సైట్. అండ్ 10% టోటల్ ఆఫ్ ది వెట్లాండ్ ఏరియా ఇన్ ది కంట్రీ. సో మొత్తం మన ఇండియాలో ఉన్న వెట్లాండ్స్ ఉంటాయి కదా, చిత్తడి నేరులు, మొత్తం వెట్లాండ్స్లో 10% అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టోటల్ వెట్లాండ్స్ ఏరియా ఇన్ ది కంట్రీ అక్రాస్ 18 స్టేట్స్. మొత్తం వచ్చేసి 18. సో ఇది మొత్తం వచ్చేసి మనకి 18 రాష్ట్రాల్లో ఉన్నాయి. 18 రాష్ట్రాల్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లేవు. ఇప్పుడు తెలంగాణలో లేదు, తెలంగాణ రామ్సార్ సైట్ లేదు. కొన్ని రాష్ట్రాల్లో లేవు కాబట్టి అవి కూడా గుర్తుంచుకోండి ఎక్కడెక్కడ ఏవి లేవు అని చెప్పేసి. సో మన సౌత్లో అయితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. సో మనకి కర్ణాటకలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనకి ఎక్కడ ఉన్నాయి, తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. సో నెక్స్ట్ కేరళ ఉన్నాయి, తమిళనాడు ఇప్పుడు ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఒడిస్సా ఉంది, ఇక్కడ అంతా ఉన్నాయి. కాబట్టి చూసుకోండి 18 స్టేట్స్లో ఉన్నాయి. ఏ స్టేట్స్లో లేవు కూడా గుర్తుంచుకోవాలి నీట్గా. సో తర్వాత ఈ విధంగా చూసారు 18 స్టేట్స్లో ఉంటాయంట మొత్తం. సో నో అదర్ సౌత్ ఏషియన్ కంట్రీ హ్యాస్ మెనీ sites through this has much to do with the India's geographical breadth and tropical diversity. సో ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి సౌత్ ఏషియా, మన దక్షిణాసియాలోనే ఎక్కడా లేవంట ఇన్ని రామ్సార్ సైట్ అయితే ఏ కంట్రీలో, అంటే దక్షిణాసియాలో ఉండే కంట్రీలో ఏ కంట్రీలో లేవని చెప్తున్నారు. ఇక్కడ మీకు కొంచెం చెప్తా చూడండి. ద యూకే 175, మనకి ఎక్కువగా ఉండేది యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్ అంటే మనకి ఇంగ్లాండ్ ఇవన్నీ కలిసి ఉంటాయి కదా. యునైటెడ్ కింగ్డమ్లో మొత్తం ప్రపంచంలోనే ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉండే దేశం అనమాట. 175 రామ్సార్ సైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. తర్వాత మెక్సికోలో 142 ఉన్నాయి. సో స్మాలర్ కంట్రీస్ దాన్ ఇండియా, ఇవి ఇండియా కంటే స్మాలర్ కంట్రీస్ అయినా కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ హ్యావ్ మోస్ట్ రామ్సార్ సైట్ అండ్ వేరాస్ ది బొలీవియా స్పాన్స్ ది లార్జెస్ట్ ఏరియా అండర్ ది 1,48,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. సో యూకేలో ఎక్కువ ఉన్నాయి రామ్సార్ సైట్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బొలీవియాలో హైయెస్ట్ ఏరియా అనమాట. సో హైయెస్ట్ ఏరియా పరంగా చూసుకుంటే హైయెస్ట్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ నెంబర్ ప్రకారం చూసుకుంటే యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కువ ఉంటాయి. ఏరియా పరంగా చూసుకుంటే బొలీవియాలో ఎక్కువ ఉంటాయి. సో బొలీవియాలో 1,48,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. చూడండి ఎంత స్థలాన్ని ఆక్రమించి ఉన్నాయో. సో బొలీవియా ఎక్కడ ఉంటుంది? బొలీవియా అనేది పెరుగు దగ్గర ఉంటుంది అనమాట. పెరుగు దగ్గర సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటుంది, దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. సో అట్లా చూసుకోండి నీట్గా. నెక్స్ట్ బీయింగ్ డిజిగ్నేటెడ్ రామ్సార్ సైట్ డస్ నాట్ నెసెసర్లీ ఇన్వైట్ ఎక్స్ట్రా ఇంటర్నేషనల్ ఫండ్స్ బట్ ది స్టేట్స్. ఇక్కడ రామ్సార్ సైట్స్ని కాపాడుకోవడం ఇంటర్నేషనల్ నుంచి ఎలాంటి ఫండ్స్ రావు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లాగా రావు. మీరే స్టేట్సే కాపాడుకోవాలి. అన్ని కూడా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుకోవాలి. మస్ట్ ఎన్సూర్ ది ట్రాక్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ కన్జర్వ్డ్ స్పేస్ ఫ్రమ్ ది. సో అక్వైరింగ్ ది లేబుల్ టు హెల్ప్ ది locals tourism potential of international visibility until 1981. India had 41 Ramsar sites through the past decade that has been sharp raised to 13, designating 2 Ramsar sites. ఇంత ముందు ఇండియాలో 41 ఉన్నాయి రామ్సార్ సైట్ 1981 వరకు, తర్వాత పెంచారనమాట. సో మీకు ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెట్లాండ్ అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ద ఏరియాస్ ఆఫ్ మార్ష్ fen wetland or water whether natural or artificial, so permanent or temporary with water that is the static or flowing fresh brackish or salt, so including areas of the marine water in depth of the which low tide does not exceed 6 meters but does not include river channels, paddy fields, human made water, local bodies and specially constructing for the డ్రింకింగ్ వాటర్ పర్పస్ అండ్ స్ట్రక్చరల్ స్పెసిఫిక్. సో ఇదంతా చూసుకోండి మెయిన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఈ పారాగ్రాఫ్ చూడండి, ఈ పారాగ్రాఫ్ అంతా మెయిన్స్ పరంగా అంటే రామ్సార్ సైట్స్ని ఎలా గుర్తిస్తారు, సో వీటి వల్ల బెనిఫిట్స్ ఏందని వీటిలో ఉంది చూడండి నీట్గా. సో ఇవన్నీ ప్రొడక్షన్ రీక్రియేషన్, ఇరిగేషన్ పర్పస్, సో నీటిపారుదలకి అన్నిటి కూడా యూటిలైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ టు బి రామ్సార్ సైట్ హవెవర్ ఇట్ మస్ట్ మీట్ అట్లీస్ట్ 1 of 9 క్రైటీరియా డిఫైన్డ్ బై ది రామ్సార్ సైట్ కన్వెన్షన్. సో 1961లో రామ్సార్ అనే సిటీలో జరిగింది ఈ కన్వెన్షను. సో రామ్సార్ అనే సిటీ ఎక్కడ ఉంటుందంటే ఇరాన్లో ఉంటుంది. సో ఇరాన్ దేశంలో 1971లో జరిగింది రామ్సార్ కన్వెన్షన్. దాని ప్రకారం అయితే గుర్తించారనమాట, ఇంపార్టెంట్. సో ఇంకా చూసుకుంటే మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారంటే, సో సజెస్టింగ్ ఇన్ రామ్సార్ కన్వెన్షన్ సచ్ యాజ్ సపోర్టింగ్ ది వల్నరబుల్, ఎండేంజర్డ్ అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ species are threatened ecological communities or it regularly supports the 20,000 or more water birds. ఇక్కడ ఎక్కువ వాటర్ బర్డ్స్ కూడా ఉంటాయి. అంతే కదా, ఒక వెట్లాండ్ ఉందంటే చాలా జీవులు ఉంటాయి ఇక్కడ. సో క్రియేచర్స్, బర్డ్స్, మమ్మల్స్, ఇంకా మనకి రెప్టైల్స్ కావచ్చు, సో యాంఫిబియన్స్, ఇవన్నీ కూడా వాటికి హోమ్లా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ది ఫుడ్ ఫర్ ఫిషెస్. సో ఫిషెస్కి ఫుడ్, స్పానింగ్ గ్రౌండ్, సో నర్సరీ లాగా ఉంటాయి, మైగ్రేషన్ పాత్, సో మైగ్రేట్ అవుతూ ఉంటాయి. తర్వాత ద నేషనల్ వెట్లాండ్స్
inventory and assessment compared by the ISRO estimates India's wetlands to span around 1,52,600 square kilometers. సో ఇండియా యొక్క వెట్లాండ్స్ మొత్తం ఏరియా ఇంత ఉందని చెప్తున్నారు. సో ఇంకా మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఇవి చూస్తారు కదా, ఈ 5 వచ్చేసి ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియాలో మొట్టమొదటి రామ్సార్ సైట్ ఏది, మొట్టమొదటి రామ్సార్ సైట్ దేని గుర్తించారు. సో తర్వాత లేటెస్ట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా 5. సో మన ఇండియాలో మొట్టమొదటి వచ్చేసి చిల్కా లేక్. సో చిల్కా లేక్ ఇది వచ్చేసి మనకి ఒడిస్సాలో ఉంటుంది. సో ఇది ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. లార్జెస్ట్ లగూన్ లేక్ ఇన్ ఏషియా, ఆసియా ఖండంలోనే లార్జెస్ట్ లగూన్ లేకు, అలానే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ లగూన్ లేకు, ఇండియాలో లార్జెస్ట్ లగూన్ లేకు. సో తర్వాత పులికాట్ లేకు. దీని తర్వాత చిలకా వచ్చేసి ఫస్ట్ రామ్సార్ సైట్, ఇండియాలో ఫస్ట్ రామ్సార్ సైటు. లార్జెస్ట్ ఇండియాలో లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఏముంది, సో ఇండియాలో లార్జెస్ట్ రామ్సార్ సైట్ సుందర్బన్స్. చూడండి ఎన్ని ఫ్యాక్ట్స్ వచ్చాయో. సుందర్బన్స్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. స్మాలెస్ట్ రామ్సార్ సైట్ ఇండియాలో ఏముంది, రేణుకా వెట్లాండ్. సో రేణుకా వెట్లాండ్ ఇది వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది అనమాట. ఇవి కాకుండా రామ్సార్ సైట్స్ కాకుండా మనకి మాంట్రెక్సీ రికార్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మాంట్రెక్సీ రికార్డ్ అని ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటంటే రామ్సార్ సైట్లో బాగా డేంజరస్ ఉంటాయి కదా, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండి డేంజరస్ ఉంటాయి కదా, అవి ఇటులో ఉంటాయన్నమాట. అవి ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే కేలాదేవ్ నేషనల్ పార్కు. సో కేలాదేవ్ నేషనల్ పార్క్ ఇది వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉంటుంది, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ లోక్తాక్ లేక్, ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పాను కూడా. సో లోక్తాక్ లేక్ ఇది వచ్చేసి మనకి మణిపూర్లో ఉంటుంది. సో మణిపూర్లో ఉంటుంది అనమాట. ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి. ఇంతకుముందు చిలకా కూడా ఉండేది మాంట్రెక్సీ రికార్డులో, ఇప్పుడు తొలగించారు. చిలకా అనేది ఇప్పుడు తొలగించారు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్ట్స్ నీట్గా క్లియర్ కట్గా చూసుకోండి. సో ఇది వచ్చేసి రామ్సార్ వెట్లాండ్కి చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్, అందుకే దీన్ని ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని గురించి క్లియర్ కట్గా డేటా మొత్తం మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో తర్వాత జైశంకర్ టు అటెండ్ ది SCO కాన్ఫరెన్స్ ఇన్ తాస్కెంట్. సో SCO అంటే ఏంటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మనకి జైశంకర్ విల్ ఫేస్ టు ఫేస్ విత్ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ బిల్వాల్ భుట్టో ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆన్ థర్స్డే. సో ఇది ఓకే. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అబ్రివేషన్ వచ్చి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో మినిస్టర్ మీటింగ్ ఇన్ ది తాస్కెంట్. సో తాస్కెంట్లో అయితే జరుగుతుందన్నమాట. సో వేరే ఆల్ ఐస్ ఆర్ ది వెదర్ ది మినిస్టర్స్ హోల్డ్. సో ఇక్కడ మొత్తం వచ్చేసి ఇక్కడ చైనీసు పాకిస్తాన్ బ్యాక్ అండ్ అనమాట, అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ముగ్గురు ఫారెన్ మినిస్టర్స్ అటెండ్ అవుతున్నారు కాబట్టి ఏమి జరుగుతాయని చర్చలు తీవ్ర ఉత్కంఠ అయితే ఉందన్నమాట. సో ఇదొకటి. ద జైశంకర్ అండ్ మిస్టర్ వాంగ్ను మీట్ July 7 ఆల్రెడీ మీట్ అయ్యారు చైనీస్ వాళ్ళు మన వాళ్ళు. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది, మనకి ఇండియాకి చైనాకి మధ్య ఉంటుంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య అయితే ఉంటుంది అనమాట. సో బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఏ మీటింగ్ వాజ్ ఫాలోడ్ బై ది 16th రౌండ్ ఆఫ్ ది కమాండర్ టాక్స్. ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తాను కదా, కమాండర్ లెవెల్ టాక్స్ అయితే జరిగాయి ఆల్రెడీ ఇంతకుముందు చైనాకి మన ఇండియాకి. సో నెక్స్ట్ SCO మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, రీజనల్ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఆఫ్ కామన్ కన్సర్న్. సో రీజనల్ పరంగా, ప్రాంతీయ పరంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ పరంగా అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారు ఇందులో. సో విజిట్ టు ఉజ్బెకిస్తాన్. సో ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్ ఎక్కడ ఉందంటే ఉజ్బెకిస్తాన్ ఉంటుంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి నీట్గా. సో ఏ స్టేట్మెంట్ బై ది పాకిస్తాన్ మినిస్ట్రీ ఫారెన్ అఫైర్స్ హోల్డ్ బిలేటరల్ మీటింగ్ విత్ నంబర్ ఆఫ్ ఇట్స్ కౌంటర్ పార్ట్స్ SCO. ఓకే, ఇదంతా ఓకే. ద SCO's మేజర్ అబ్జెక్టివ్స్ ఇంక్లూడింగ్ ప్రమోటింగ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అండ్ గుడ్ neighborly రిలేషన్స్ అమాంగ్ మెంబర్ కంట్రీస్. సో స్ట్రెంథనింగ్ ది రీజనల్ పీసు. సో శాంతి భద్రతలు ఉండాలి ప్రాంతీయ పరంగా. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. సో స్టెబిలిటీ కూడా ఉండాలి. సో నీట్గా. తర్వాత క్రియేటింగ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎఫెక్టివ్ కోఆపరేషన్. సో ఇవన్నీ కూడా SCO ఆబ్జెక్టివ్స్. మెయిన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ పరంగా ఇవన్నీ రాసి పెట్టుకోండి. SCOలో ఇండియా యొక్క రోల్ ఎలా ఉంది, SCO ఇండియాకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇట్లాంటివన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా రాసుకోవాలి. మీకు SLA అడగడానికి అవకాశం ఉంటుంది. జనరల్ SL కూడా అట్లాంటివి అడగవచ్చు అనమాట. సో స్టేట్మెంట్ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ అనమాట SCO. సో నెక్స్ట్ ఇంకా SCO ప్రాసెస్ విచ్ ఇంక్లూడ్ ది రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్. సో నెక్స్ట్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా మీట్ అవుతాయి. రీసెంట్గా ఏ కంట్రీస్ జాయిన్ అయ్యి తెలుసా మీకు SCOలో? ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు గుర్తుందా? సో గుర్తుండాలి. సో ఇరాన్ ఒకటి, బెలారస్ జాయిన్ అవుతున్నాయి. ఇరాను బెలారస్ వచ్చేసి రీసెంట్గా SCOలో జాయిన్ అవుతున్నాయి. లేటెస్ట్ కంట్రీస్ టు జాయిన్ SCO, కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంకా చూడండి, ఏషియన్ కంట్రీస్ టు ఎక్స్పెక్టెడ్ టు సెట్ అజెండా ఫైనలైజ్డ్ డాక్యుమెంట్ ఫర్ ది అప్కమింగ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్స్ టు మీట్ ది ఇన్ ది సమర్కండ్. సో సమర్కండ్ రీజన్లో మీట్ అవుతారు సిటీలో. సో September 15-16 వేర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్. సో అప్పుడు సమర్కండ్లో మీట్ అయ్యేది మనకి September 15 to 16 జరుగుద్ది. అప్పుడైతే
మన ప్రైమ్ మినిస్టర్ అయితే అటెండ్ అవుతారు. అలాంగ్ విత్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కావచ్చు, ఇదంతా మిగతా కంట్రీస్ కౌంటర్ పార్ట్స్ అందరూ వస్తారు. ఇరాన్ చూడండి, ఇక్కడ చెప్పాను కదా, ఇరాన్ హూజ్ మెంబర్షిప్ ఇన్ ఎస్సీఓ ఈజ్ అండర్ ప్రాసెస్. చెప్పాను కదా, లేటెస్ట్ కంట్రీస్ టు జాయిన్ ది ఎస్సీఓ అంటే జాయిన్ అవుతున్నాయి, ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. ఇరాన్ ఒకటి లైక్లీ టు బీ రిప్రజెంటెడ్ బోత్ ఈవెంట్స్ అనమాట. సో ఇరాన్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే, సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ది ప్రెసిడెంట్ జీ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ బట్ ది ఈజ్ అటెండెన్స్ మేబీ కౌంటర్ ఇట్ కోవిడ్ రెగ్యులేషన్స్ వల్ల చైనీస్ కౌంటర్ పార్ట్ అయితే రాకపోవచ్చు చైనీస్ ప్రెసిడెంట్. అఫీషియల్స్ వుడ్ నాట్ కన్ఫర్మ్ దట్ ది రిపోర్ట్ జైశంకర్ అండ్ భుట్టో కుడ్ హోల్డ్ టాక్. అంటే పాకిస్తాన్కి మనకి టాక్స్ ఉంటాయా లేదని అఫీషియల్స్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, కాకపోతే ఇద్దరు మీట్ అవుతున్నారు కాబట్టి ఉండొచ్చని చెప్తున్నారు అంతే. సో ఇంకా ద ఇండియన్ అండ్ పాకిస్తానీ ఫారెన్ మినిస్టర్స్ ట్రేడెడ్ వర్క్స్ ఓవర్ డిస్కషన్ ఆన్ బీజింగ్ అండ్ ఇస్లామాబాద్ ఎక్స్టెండ్ టు సిపిఈసి, చైనా అండ్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మన భూభాగం నుంచి పిఓక నుంచి వెళ్తుంది కాబట్టి. సో టు థర్డ్ కంట్రీస్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. సిపిఈసి గురించి అలానే ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా డిస్కస్ చేయొద్దని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. ప్రిడిక్షన్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇది కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఎస్సీఓ గురించి ప్రతి ఒక్కటి నీట్గా చూసుకోండి. ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? ఎస్సీఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి బీజింగ్లో ఉంటుంది. షాంఘై అని చెప్పి షాంఘై కాదు. సో మీరు మర్చిపోతూ ఉంటారు ఇవన్నీ. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే బీజింగ్లో ఉంటుంది. చైనా బీజింగ్ ఎక్కడ ఉంది? చైనాలో ఉంటుంది. సో చైనాలో ఉంటుంది అనమాట. సో బీజింగ్ వచ్చేసి చైనీస్ క్యాపిటల్, అక్కడ ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. దాంట్లో ఏ కంట్రీస్ ఉన్నాయి చెప్పాను కదా, చైనా, ఇండియా, పాకిస్తాన్, రష్యా, 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయితే ఉంటాయన్నమాట. ఆల్రెడీ డిస్కస్ చేశాను, అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఏముందంటే, EU టు రెడ్యూస్ గ్యాస్ యూస్ బై 15%. సో ఓవర్ థ్రెడ్స్ సప్లై కట్స్ బై రష్యా. సో 15% గ్యాస్ అయితే రెడ్యూస్ చేశాయి అనమాట. యుఎస్ EU ఉంది కదా, యూరోపియన్ యూనియన్ రెడ్యూస్ చేశాయి. సో గ్యాస్ ప్రోమ్ నేను ఆల్రెడీ చెప్పాను, న్యూస్లో ఉంది ఇది బాగా. ఇది వచ్చేసి రష్యన్ గ్యాస్ కంపెనీ అనమాట. సో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకుంటున్నారో లేదో. సో రష్యన్ గ్యాస్ కంపెనీ, ఇది వచ్చేసి గ్యాస్ ప్రోమ్ అనేది రష్యన్ గ్యాస్ కంపెనీ. సో ఇక్కడ చూడండి, యూరోపియన్ యూనియన్ మెంబర్స్ కంట్రీస్ అగ్రీ టు లోవర్ దే న్యాచురల్ గ్యాస్ బై యూజ్ ఆఫ్ 15% బిట్వీన్ ఆగస్ట్ అండ్ మార్చ్. సో యూరోపియన్ యూనియన్ అనేది రష్యా నుంచి వచ్చే గ్యాస్ని 15% తగ్గించాయి, ఎందుకంటే ఆంక్షలు విధించారు వీళ్ళందరూ కూడా. సో అందుకు ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ఫర్ ది ఫర్దర్ కట్స్ ఇన్ గ్యాస్ సప్లై బై మాస్కో ఆన్ మండే, రష్యన్ గ్యాస్ కంపెనీ చెప్పాను కదా ఇప్పుడే, రష్యన్ గ్యాస్ కంపెనీ గ్యాస్ ప్రోమ్ సెడ్ వుడ్ కట్ సప్లైస్ వయా నోర్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్, నోర్డ్ స్ట్రీమ్ 1 ఆల్రెడీ చెప్పాను కదా. నోర్డ్ స్ట్రీమ్ అంటే ఏంటని మీకు ఇంతకుముందు చెప్పాను. నోర్డ్ స్ట్రీమ్ అనేది 1, 2 రెండు ఉన్నాయి. 2 అనేది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఏంటంటే రష్యా నుంచి జర్మనీ వరకు గ్యాస్ పైప్ లైన్ అనమాట. రష్యా నుంచి జర్మనీ వరకు ఉంటుంది. రష్యాలో ఉస్తులుగ్ అనే సిటీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి లుంబిసన్ అని మనకి ఇక్కడ వచ్చేసి లిమ్సన్ అనే ఒక సిటీ ఉంటుంది జర్మనీలో, అక్కడ వరకు అయితే ఉంటుంది అనమాట మొత్తం ఈ స్ట్రీమ్. ఇది బాల్టిక్ సీ ద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఇది బాల్టిక్ సీ ద్వారా వస్తుంది. సో బాల్టిక్ సముద్రం ద్వారా ఈ గ్యాస్ పైప్ లైన్ వస్తుంది. చూడండి ఎన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎట్లాంటి మనకి ఎగ్జామినేషన్లో మీకు అడుగుతారు. సో నోర్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 1 అనేది పైప్ లైన్ అనమాట, గ్యాస్ పైప్ లైన్. ఇది గ్యాస్ ప్రోమ్ కంపెనీ వచ్చేసి రష్యాది. సో 5th కెపాసిటీ హ్యాస్ టెన్షన్స్ కంటిన్యూ టు హై బిట్వీన్ ది రష్యా అండ్ EU ఫాలోయింగ్ ది రష్యా ఉక్రెయిన్. సో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించడం వల్ల మొత్తం అయితే క్లోజ్ చేశారు. వీళ్ళు ఎవరు కూడా ఆంక్షలు విధించి వాళ్ళ మీద శాంక్షన్స్ అనేది విధించి గ్యాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. సో తర్వాత ద ప్లాన్ అగ్రీడ్ బై EU ఎనర్జీ మినిస్టర్స్ ఆన్ ట్యూస్డే వెళ్ళింది కటింగ్ డౌన్ గ్యాస్ బై 15%, బట్ దేర్ ఆర్ ప్రొవిజన్స్ ఆఫ్ అగ్రిమెంట్ టు ఇంపోజ్ ఏ మ్యాండేటరీ రిడక్షన్. సో ఖచ్చితంగా వీళ్ళు వచ్చేసి తగ్గించేశారు. ఇంకా యూరోపియన్ యూనియన్ హ్యాస్ టేక్ ఏ డెసిసివ్ స్టెప్ టు ఫేస్ డౌన్ ఏ థ్రెట్ ఆఫ్ ఫుల్ గ్యాస్ డిస్ట్రప్షన్ బై పుతిన్. సో యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లియాన్ సెడ్ ది స్టేట్మెంట్. ఓకే, 40% ఆఫ్ ది EU గ్యాస్ కేమ్ ఫ్రమ్ ది రష్యా. ఇది ఇంపార్టెంట్. సో 40% ఆఫ్ గ్యాస్ అనేది EUకి సంబంధించిన గ్యాసు మొత్తం వచ్చేసి రష్యా నుంచే వస్తుంది. వీళ్ళకి రష్యా నుంచే వస్తుంది. అంటే యూరోపియన్ కంట్రీస్ చూడండి ఎంత డిపెండ్ అయి ఉన్నాయో, రష్యా మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాయి. మనకి యూరోపియన్ కంట్రీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 30+ ఉన్నాయి. వాటిలో ఉండే కంట్రీస్ మొత్తానికి ఒక 40% రష్యా నుంచే వస్తున్నాయంటే చూడండి రష్యా మీద ఎంత డిపెండ్ అయి ఉన్నాయో. So member countries vulnerable functions to supply. Nord Stream 1 was taken offline. So completely days following the serving the gas turbine. So following the which supplies have been restored 40% of capacity in June. Okay. European leaders have been accused the mass. Okay. ఇదంతా మామూలు కామన్గా. సో రష్యా ఉక్రెయిన్ చేయడము, వెపనైజేషను ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు మేము మీ మీద ఆంక్షలు విధించి తగ్గించుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. సో గ్యాస్ ఫ్రమ్ ఏం చెప్తుందంటే కట్ బ్యాక్స్ వర్ నెసెసిటీ బై డిలేడ్ ఇన్ ది రిసీవింగ్ రిపేర్ టర్బైన్ ఫర్ ది మామూలుగా ఇప్పుడు నోర్డ్ స్ట్రీమ్ 2 ఉంది కదా, మొన్న నోర్డ్ స్ట్రీమ్ 2 వచ్చేసి 10 days ఆపేశారు. 10 daysని స్టాప్ చేశారు ప్రాసెస్ని. ఇప్పుడు జరుగుతుంది, ఇంకా అది ఇంప్లిమెంటేషన్ రాలేదు, ఇంకా గ్యాస్ సప్లై జరగలేదు, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది.
ఆపేశారు. ఎందుకంటే కొన్ని రిపేర్స్ రావడం వల్ల ఆపేశారు. చాలామంది యుద్ధం వల్ల ఆపేశారు అనుకున్నారు, కానీ రిపేర్స్ రావడం వల్ల కొంచెం ఆపేశారు. అప్పుడే అదే అదునని చెప్పేసి జర్మనీ సస్పెండ్ చేసింది. జర్మనీ నోర్డ్ స్ట్రీమ్ 2 నుంచి బయటకు వచ్చేసింది, ఎందుకంటే రష్యా వచ్చేసి ఉక్రెయిన్ మీద దాడులు చేస్తుందని. సో ఇట్లా టర్బైన్ ఫర్ ది పైప్ లైన్. సో ద టర్బైన్ విచ్ వాజ్ రిపేర్డ్ ఇన్ కెనడా హ్యాస్ నాట్ బీన్ రీఇన్స్టాల్డ్ ఎట్. సో కెనడాలో రిపేర్ చేస్తున్నారు, ఇంకా అయితే రాలేదని చెప్తున్నారు. ద సిచ్యువేషన్ హ్యాస్ బీన్ క్రిటికల్లీ కాంప్లికేటెడ్ రిస్ట్రిక్షన్ శాంక్షన్ యూరోపియన్ ఆన్ ది ఆర్ కంట్రీ. సో ఇదంతా ఓవరాల్గా వచ్చేసి దీనికి సంబంధించి గ్యాస్ సప్లైకి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇవన్నీ నీట్గా చూసుకోండి. రష్యన్ గ్యాస్ కంపెనీ కావచ్చు, గ్యాస్ ప్రోమో, నోర్డ్ స్ట్రీమ్ 1, 2 అంటే ఏంటి, అది ఏ కంట్రీ నుంచి ఎక్కడికి వస్తాయి, ఏ సముద్రం మీద వస్తాయి. సో ఇంకా యూరోపియన్కు మెయిన్స్ పరంగా కూడా ఇది బాగా యూటిలైజ్ అయితే అవుతుంది గ్యాస్ సప్లై. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. సో రష్యా టు లీవ్ ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆఫ్టర్ 2004 తర్వాత రష్యా ఐఎస్ఎస్లో పార్ట్ అనమాట. యూఎస్ఏ, రష్యా, కెనడా, యూఎస్ఏ ఇవన్నీ ఉంటాయి పార్ట్. అది బయటకు వచ్చేస్తుంది. ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఇట్స్ ఓన్ అవుట్ పోస్ట్. సో రీసెంట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో చాంగి ఇట్లా కొన్ని పేర్లు చెప్పాను, చాన్హి, తియాన్హి. సో తియాన్హి ఇలా చైనీస్ కోడ్ నేమ్ చెప్పాను కదా, అంటే వాళ్ళు ఓన్గా వెంటియానో, సో వెంటియానో మెంటియాన్ అని మీకు కొన్ని చెప్పాను. సో వెంటియానో మెంటియాన్ అని కొన్ని చెప్పాను అనమాట. ఇవేంటి అంటే మెంటియాన్ ఒకటి, నెక్స్ట్ వెంటియానో. ఈ రెండు వచ్చేసి చైనీస్ స్పేస్ స్టేషన్స్ అనమాట. చైనీస్ స్పేస్ స్టేషన్ అంటే ఇది ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుంది స్పేస్ స్టేషన్ని. సేమ్ అట్లనే ఇప్పుడు రష్యా కూడా మేము 2024 తర్వాత మేము ఓన్గా చేసుకుంటామని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం. రోస్కోమ్ అనేది ఏంటంటే మనకి ఇస్రో కదా, ఇస్రో ఎలానో రష్యాకి రోస్కోమ్ అంటారు, ఇంపార్టెంట్. సో ఇండియాకి ఇస్రో ఎలానో, నాసా అమెరికాకి నాసా ఎలానో, యూరోప్కి ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్కి జాక్సా, సో చైనాకి చైనీస్ స్పేస్ స్టేషన్, అట్లా రష్యాకి రోస్కోమ్ అంటారు. చీఫ్ టెల్స్ పుతిన్ మాస్కో విల్ ఫుల్ఫిల్ ద అబ్లిగేషన్స్. సో రష్యా విల్ పుట్ ఆన్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆఫ్టర్ ది 2024 తర్వాత బయటకు అయితే వచ్చేస్తామని చెప్పారు. వాళ్ళు కొత్తగా ఒకటైతే ఏర్పరచుకుంటున్నాము. ఇప్పుడు ఉక్రెయిన్ దాడి చేయడం వల్ల ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేమే కొత్తగా ఒకటి ఏర్పాటు చేసుకుని చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ డెసిషన్ టు లీవ్ స్టేషన్ ఆఫ్టర్ 2004 ఆల్రెడీ వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. మొత్తము 2014 తర్వాత 2024 తర్వాత ఖచ్చితంగా మేము బయటకు వచ్చేస్తాము, మేము ఓన్గా ఈలోపు ఒకటి క్రియేట్ చేసుకుంటామని చెప్తున్నారు. సో రష్యా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళింది కూడా రష్యానే. రష్యా మీరు రీసెంట్గా మూవీ వచ్చింది కదా రాకెట్రీ, ద నంబీ ఎఫెక్ట్ అని, చూడండి చాలా బాగుంది మూవీ అనేది, చాలా బాగుంది. మీకు ఫ్రీ టైం ఉంటే చూడండి. నంబి నారాయణ మనకి మార్స్లోకి మనం పంపించాం కదా ఫస్ట్ అటెంప్ట్లోనే, అది గ్రావిటీ, హాలీవుడ్ గ్రావిటీ మూవీ కంటే తక్కువ బడ్జెట్తో చేశారనమాట. సో ఫస్ట్ అటెంప్ట్లోనే మనం వెళ్ళాం. యూఎస్ఏ, చైనా వాళ్ళకి 16, 14, 12 అటెంప్ట్స్ పట్టింది, కానీ మనం ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళాం తక్కువ బడ్జెట్తో. సో దీనికి ఏ విధంగా చేశారు మీరు చూడండి, ఫ్రీ టైం ఉంటే బాగుంటుంది. సో ఇట్లా సో నాసా అండ్ అదర్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ హోప్ టు కీప్ స్పేస్ స్టేషన్ రన్నింగ్ అంటిల్ ది 2030. చెప్పాను కదా 2030 వరకు దీంట్లో ఈ స్పేస్ స్టేషన్లో అందరు పార్ట్స్ ఉన్నారు. నాసా కావచ్చు, సో నాసా ఇప్పుడు రష్యా వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ యూఎస్ఏ, సో కెనడా, సో వీళ్ళందరూ కూడా పార్ట్స్ అనమాట, పార్ట్ ఉన్నారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. సో స్పేస్ స్టేషన్ ఈజ్ ఏ జాయింట్ రన్ బై, ఇప్పుడు చెప్పాను చూడండి, రష్యా, యూఎస్ఏ, యూరోప్, జపాన్ అండ్ కెనడా. సో ఇంకా ఏమున్నాయి, జపాను, రష్యా, ఇవన్నీ కూడా ఈ స్పేస్ స్టేషన్లో పార్ట్స్ అనమాట. అంటే ఇది యూరోప్, ఇది యూఎస్ఏ, సో ఇది వచ్చేసి యూఎస్ఏ, ఇక్కడ యూఎస్ఏ రాసా అంటే ఇక్కడ యూరోపియన్ స్పేస్, ఈ కంట్రీస్ అన్ని పార్ట్ అనమాట. దేంట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పార్ట్గా ఉన్నాయి. ద ఫస్ట్ పీస్ వాజ్ పుట్ ఇన్ ఆర్బిట్ 1998. మొట్టమొదటిసారి 1998లో ఈ ఫస్ట్ పీస్ అనేది తీసుకెళ్లారు. అంటే స్పేస్ స్టేషన్కి సంబంధించిన ఒక పార్ట్ అయితే అక్కడ మనకి లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టారనమాట. సో ద అవుట్ పోస్ట్ హ్యాస్ బిన్ కంటిన్యూస్లీ ఇన్ ది నెక్స్ట్ 22 years అయితే వాళ్ళకి పట్టింది. సో ఇట్ ఈజ్ ఈజీ టు కండక్ట్ ది సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ జీరో గ్రావిటీ అక్కడ గ్రావిటీ ఉండదన్నమాట. స్పేస్ స్టేషన్ ఉన్న గ్రావిటీ అయితే ఉండదు, గురుత్వాకర్షణ శక్తి ఉండదు, అందుకని భూమి మీద పడదు. సో అక్కడ ఉండి నీట్గా వాళ్ళు ఎక్విప్మెంట్స్ ద్వారా అన్ని స్పేస్ జర్నీ చేయడము, సో నెక్స్ట్ ఇంకా రీసెర్చ్కి సంబంధించి అన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో టిపికల్లీ హ్యాస్ క్రూ ఆఫ్ 7 హూ స్పెండ్ మంత్స్ టైమ్ అబ్రాడ్ ది అబౌట్ ది స్టేషన్ హ్యాస్ ఇట్స్ ఆర్బిట్ అబౌట్ ది 400 kilometers ఫ్రమ్ ది ఎర్త్. సో ఇది మొత్తం 400 kilometers పైన ఉంటుంది, ఎర్త్కి 400 kilometers పైన ఉంటుంది. సో రష్యా హ్యాస్ 3 Americans అండ్ 1 Italian నౌ ఆన్ బోర్డు. సో దీంట్లో వచ్చేసి 3 రష్యన్స్ ఉన్నారు, అలాగే 3 అమెరికన్స్ ఉన్నారు, అలాగే 1 ఇటాలియన్ అనేది ఇప్పుడు ఆ బోర్డులో ఉన్నారనమాట. దాంట్లో చాలా మంత్స్ నుంచి వాళ్ళు ఐఎస్ఎస్లో ఉన్నారు. సో నీట్గా చూసుకోండి, ఇక్కడ మీరు ఐఎస్ఏ సంబంధించి ఏ కంట్రీస్ ఉంటాయి, సో అది ఎక్కడ ఉంటుంది, లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. సో 400 kilometers ఇటువంటి గురించి నీట్గా చూసుకోండి. సో దీంతోపాటు నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, వెంటియానో మెంటియానో, చైనాకి సంబంధించిన స్పేస్ స్టేషన్ గురించి కూడా నీట్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే, కెన్ ప్రామిసెస్ ఏ ఇర్రేషనల్ పోల్ ప్రీబీస్ టు బి కార్డ్ ఎస్సీ ఆస్ గవర్నమెంట్. సుప్రీంకోర్టు గవర్నమెంట్ అయితే అడిగిందనమాట.
సో ఇష్యూ మస్ట్ బి ట్యాకిల్డ్ అట్ ది స్టేట్ లెవెల్. సో స్టేట్ లెవెల్లో చేయాలని చెప్పి సిబాల్ చెప్పారు. ద సుప్రీం కోర్ట్ ఆన్ జూలై 26. సో ఇది ఓరల్లీ ఆస్క్డ్ ది సెంటర్ టు అవుట్ఫిట్ ది ఫైనాన్స్ కమిషన్. సో ఫైనాన్స్ కమిషన్ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 280. సో ఆర్టికల్ 280లో ఉంటుంది. ఇది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ. సో దీన్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రతి సంవత్సరము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 280 ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీ, ప్రెసిడెంట్. ఇది ఎవరి ఇయర్ ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ బై ది ప్రెసిడెంట్. ఇది సెంట్రల్కి స్టేట్కి మధ్య ఫండ్స్ ఎంత రావాలి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. where there is a way to curb political parties from the promising and distributing irrational freebies during the campaigns. freebies. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్రీబీస్ అంటే ఉచిత పథకాలు. సో మీరు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ చూడండి, ఉచిత పథకాలు ఎన్ని ఉంటాయో. అంటే ఉచితంగా మనీ ఇస్తుంటారు, వాళ్ళ నుంచి ఎటువంటి బెనిఫిట్ లేకుండా గవర్నమెంట్ ఎలక్షన్లో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుని ఉంటారు, వాటి వల్ల ఇస్తారనమాట. దానివల్ల ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. సో ఉచిత పథకాల వల్ల ఎప్పుడైనా కూడా దెబ్బతింటుంది, గవర్నమెంట్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా అప్పుల్లో కూరుకుపోయినాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏపీ వచ్చేసి 3.19 lakhs crore ఉంది. తెలంగాణ కూడా సేమ్ 3 something అప్పులైతే ఉందన్నమాట. సో ఇటువంటి టైంలో ఫ్రీబీస్ అంటే ఈ విధంగా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా కుంగిపోయడానికి అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా పెను ప్రమాదము ఫ్రీబీస్ అనేది చెప్తున్నారు. సో తర్వాత ఇర్రేషనల్ ఫ్రీబీస్. ఏ బెంచ్ లెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ ఫ్లాగ్డ్ ది ఇష్యూ సీరియస్ అండ్ ఆస్క్డ్ ది మీన్స్ ఫర్ ది కంట్రోల్ ప్రామిసెస్ ఆఫ్ ది ఫ్రీబీస్ టు ఎంటైర్ ఓటర్స్. ఓటర్స్. సో మొత్తము ఎన్వి రమణ గారు, సో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈయనైతే దీన్ని సీరియస్గా తీసుకుని స్టేట్స్ అయితే అడిగాడు అనమాట. స్టేట్స్ దీని మీద ఇమ్మీడియట్ యాక్ట్ అయితే తీసుకోండి, ఇవి చేయొద్దని. సో ఇంకా ద కోర్ట్ డిడ్ నాట్ రిసీవ్ క్లియర్ కట్ ఆన్సర్ ఫ్రమ్ ది అడిషనల్ సాలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ఆన్ సెంటర్స్ పొజిషన్. సో సెంటర్స్ పొజిషన్ నుంచి ఎటువంటి అంటే కోర్టు వాళ్ళకి ఇంకా క్లారిటీగా రిపోర్ట్ అయితే ఇవ్వలేదన్నమాట. క్లారిటీ రిపోర్ట్ అయితే ఇంకా అందలేదు. సో యూ టేక్ ఏ స్టాండ్ వెదర్ ఫ్రీబీస్ షుడ్ కంటిన్యూ ఆర్ నాట్. సో ఫ్రీబీస్ అనేది కంటిన్యూ చేస్తారా లేదని చెప్పేసి ఈయనైతే అడుగుతున్నారు అనమాట. అడ్రస్ ది నటరాజు, సాలిసిటర్ జనరల్ని అడుగుతున్నారు. సో తర్వాత ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ చూస్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ అప్రోచ్ వాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ its affidavit which said whether the such policies are financially viable or its adverse effect on the economic health and state is question has to be considered and decided by the voters of the state. సో ఇక్కడ ఓవరాల్ కూడా ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి పెట్టడం వల్ల ఫైనాన్షియల్గా స్టేట్ చాలా దెబ్బతింటుంది. ఫైనాన్షియల్గా ఫస్ట్ థింగ్ స్టేట్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టేట్కి వచ్చిన ఆదాయాన్ని ఎడ్యుకేషన్ మీద, హెల్త్ సెక్టర్ మీద పెట్టాలి, కానీ ఇలా ఫ్రీబీస్ అయితే ఇవ్వద్దు. ఇటువంటి సెక్టర్స్ మీద పెట్టడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ద కోర్ట్ ఫైనల్లీ టర్న్డ్ ది సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ హూ వాజ్ ప్రజెంట్ ఇన్ ది కోర్ట్ రూమ్ వెయిటింగ్ ది అనదర్ కేస్. మిస్టర్ సిబాల్ ఇఫ్ యూ ఆర్ ఎస్పెషల్లీ పార్లమెంటేరియన్ లాయర్ కెన్ యూ సచ్ ఓకే, ఇదంతా అవసరం లేదు. సో ఇట్లా ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్పారంటే ఈ ఫ్రీబీస్ అనేవి ఆపేసేయండి, కర్బ్ చేయండి, అంటే కంప్లీట్గా స్టాప్ చేసేయండి. ఉచిత పథకాల వల్ల రాష్ట్రానికి, సెంటర్కి, అలానే భారతీయ ఆర్థిక వ్యవస్థకి, స్టేట్కి సంబంధించిన ఆర్థికంగా కూడా చాలా దెబ్బ ఉంటుంది. సో ఇటువంటివన్నీ కంప్లీట్గా ఆపేయండి అని చెప్పేసి కోర్టు అయితే చెప్పిందనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తము ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి ఆర్టికల్ 280 కాన్స్టిట్యూషనల్ బాడీ, ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తాడు. ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ ఉందన్నమాట. సో 15th ఫైనాన్స్ కమిషన్, 14th 15th మనకి చైర్మన్ ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో తర్వాత IMF కట్స్ అవుట్లుక్ ఫర్ ది గ్లోబల్ గ్రోత్. సో మొత్తం ఇప్పుడు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. మనకి ప్రపంచంలో గ్లోబల్ వైజు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. రీసెంట్గా ఎస్టర్డే కూడా మనకి అమెరికా ఫెడ్స్ అంటే ఫెడరల్ బ్యాంకు, మనకి రిజర్వ్ బ్యాంక్ లాగా అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది, అది కూడా 75 బేస్ పాయింట్స్ అయితే పెంచింది అనమాట. అంటే ఇంట్రెస్ట్ పెంచుతూ ఉంది ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి. ప్లాక్స్ రెసిషన్ రిస్క్. సో ఇలా చేయడం వల్ల రెసిషన్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఫండ్ లోవర్స్ ఇండియా గ్రోత్ ప్రొజెక్షన్ ఫిజికల్ టు ది 7.4%. సో 7.4% తగ్గించారనమాట మన గ్రోత్ రేటు. సర్జింగ్ ఇన్ఫ్లేషన్. సో సర్జింగ్ అంటే దూకుడు, సర్జ్ అంటే దూకుడు అనమాట, ఒక్కసారిగా పెరిగిపోవడం. సో ఇన్ఫ్లేషన్ అండ్ షార్ప్ స్లో డౌన్స్ కూడా ఉందన్నమాట. స్లో డౌన్స్ అంటే ఎకానమీ అనేది ఫ్లక్చువేట్గా ఉంటుంది. సో ఇట్లా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఫ్లక్చువేట్ అవుతుంటుంది. సో యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా prompted the IMF cuts outlook for the global economy this year and next, though while warning and using the situation. The outlook has, సో గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ చూసుకోండి, ఇది IMF రిలీజ్ చేస్తుంది గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ని. సో నీట్గా చూసుకోండి. ద అవుట్లుక్ హ్యాస్ darkened significantly since April, said IMF chief economist Perry Oliver. సో IMF చీఫ్ అనమాట, ఎకనమిస్ట్ చూసుకోండి, పెర్రీ ఓలివర్. సో పెర్రీ ఓలివర్ గవర్నింగ్ చార్స్ అనమాట. ద వరల్డ్ మే సూన్ బీ
టీటరింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ఏ గ్లోబల్ రెసిషన్. సో గ్లోబల్ రెసిషన్కి దగ్గరగా వెళ్తుంది. ఓన్లీ 2 years ఆఫ్టర్ ది లాస్ట్ వన్. సో 2 yearsలో రెసిషన్కి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇన్ ఇట్స్ లేటెస్ట్ అవుట్లుక్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్, అదేంటంటే గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్, గ్లోబల్ ఎకనామిక్, ఇది వచ్చేసి IMF రిలీజ్ చేసే రిపోర్ట్ అనమాట. సో ఇందులో క్లియర్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కట్ ది 2022 GDP ఎస్టిమేట్స్ 3.2%. సో 40 basis points ఆన్ ది ఏప్రిల్ ఫర్కాస్ట్ ఇట్ ఈస్ అబౌట్ హాఫ్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్. సో 3.2% అయితే తగ్గించింది అనమాట. ఎస్టిమేట్ అయితే 3.2% తగ్గించింది. సో 40 basis points లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 40 basis points తగ్గించింది. లాస్ట్ ఇయర్స్ tentative so recovery from the pandemic has been followed by the increasingly gloomy developments in 2022 as a risk began so materialize. సో పాండమిక్ వల్ల కూడా చాలా దేశాలు దెబ్బతిన్నాయి ఇక్కడ. సో ఇంకా సెవరల్ షాక్స్ హ్యావ్ హిట్ ఓల్డ్ ఎకనమీ ఆల్రెడీ వీకెండ్ బై పాండమిక్. ఇప్పుడు చెప్పాను కదా, పాండమిక్ వల్ల చాలా ఎకనమీస్ దెబ్బతిన్నాయి ఆర్థిక వ్యవస్థలు, ఇంక్లూడింగ్ వార్ ఇన్ ఉక్రెయిన్ విచ్ హాస్ డ్రైవెన్ అప్ గ్లోబల్ ప్రైసెస్ ఫర్ ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రాంప్టింగ్ సెంట్రల్ బ్యాంక్స్ టు రైజ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ షార్ప్లీ. సో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరగడం వల్ల కూడా దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంది. చాలా దేశాల్లో అవి ఇంపోర్ట్ చేస్తాయి ఇక్కడ గూడ్స్ అన్ని, అవి ఆగిపోయాయి కాబట్టి ఫుడ్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్, ఆయిల్ క్రైసిస్ ఇలాంటివన్నీ రావడం వల్ల ఎకనమీస్ బాగా దెబ్బతిన్నాయి అనమాట. సో ఇది కూడా కొంచెం మనకి ఇంట్రెస్ట్ రేట్ పెరగడానికి కూడా రీజన్ చెప్తున్నారు. సో ఇండియాస్ గురించి ఏం చెప్తున్నా చూద్దాం. ద ఫండ్ ఆల్సో కట్స్ ఇండియాస్ గ్రోత్ అవుట్లుక్ బై 0.8% తగ్గించింది అనమాట. మొత్తం 0.8% తగ్గించి 7.4%కి అయితే తగ్గించారు రిపోర్ట్ దీన్ని ఇయర్ ఫైనాన్షియల్ 2022కి, రిఫ్లెక్టింగ్ మెయిన్లీ less favorable external conditions and more rapid politically tightening. So India's 74% of GDP growth is the second highest after the Saudi Arabia 7.6%. India అంటే మనకి సౌదీ అరేబియా 7.6% ఉంది, దీని తర్వాత ఇండియానే 7.4% గ్రోత్ రేట్ ఉంది. సో మనది సౌదీ అరేబియా కంటే వెనకబడ్డది. మామూలుగా ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ మన ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ ఉండేది, ఇప్పుడు సౌదీ కంటే వెనకబడ్డది ఎందుకంటే ఎకనామీ పరంగా కొంచెం వీక్ అయింది. సో ఇండియా హూజ్ GDP ప్రొజెక్టెడ్ అట్ ది 8.7% in 2021. సో విల్ సీ గ్రోత్ స్లో డౌన్ టు 6.1% in fiscal year 2023. సో ఇంతకుముందు ఇండియాకు గ్రోత్ రేట్ అనేది 8.7% చూపించారు 2021కి, కానీ ఇప్పుడు తగ్గించారు. మెయిన్ రీజన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ ఒకటి. సో ఇన్ఫ్లేషన్ మెయిన్, ద్రవ్యోల్బణం ఒకటి, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ కూడా దీనికి మెయిన్ రీజను. ఇంకోటి వచ్చేసి పాండమిక్. సో పాండమిక్, ఈ 3 మెయిన్ రీజన్స్ అనమాట. దీనికి ఈ ఇన్ఫ్లేషన్ మొత్తం వరల్డ్ అనేది క్రైసిస్లో పడడానికి ఈ మేజర్ రీజన్స్. కాబట్టి ఆన్సర్ షీట్ అనేది చేసి పెట్టుకోండి నీట్గా. ఇండియన్ ఎకనామీ మీద ఇన్ఫ్లేషను, రష్యా ఉక్రెయిన్ వార్ ఇంపాక్ట్ ఎలా ఉంది, నెక్స్ట్ పాండమిక్ ఇంపాక్ట్ ఎలా ఉందో మెయిన్స్ ఆన్సర్ షీట్ అయితే చేసి పెట్టుకోవాలి. సో తర్వాత సెంటర్ టు అమెండ్ ది వేర్ హౌసింగ్ యాక్ట్. సెంటర్ అనేది అమెండ్ చేస్తుంది, టు అమెండ్ ది వేర్ హౌసింగ్ యాక్ట్ అనేది దాన్ని అమెండ్ చేస్తుంది. సో ఎస్ చూడండి, ద యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ. సో ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది వేర్ హౌసింగ్ అన్నీ? ద యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ హ్యాస్ సజెస్టెడ్ మేజర్ అమెండ్మెంట్స్ టు ది వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2007. సో ఇది 2007 యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం చూస్తున్నారు. ద మినిస్ట్రీ సేస్ దట్ ది ఎయిమ్ టు హెల్ప్ ఫార్మర్స్ టు గెట్ యాక్సెస్ టు సర్వీసెస్ ఆఫ్ క్వాలిటీ వేర్ హౌసెస్ అందించాలనే ఉద్దేశంతో దీని అయితే అమెండ్ చేస్తున్నామని మినిస్టర్ అయితే చెప్తుంది. సో ద SKM, సో సంయుక్త కిసాన్ మోర్చా ఉంది కదా, ఈ ఆర్గనైజేషను, రైతుల యొక్క ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఫియర్స్ ది అమెండ్మెంట్ టు ఫర్ బ్రింగింగ్ బ్యాక్ ది సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది రిపీల్ ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ త్రూ బ్యాక్ డోర్స్. సో ఈ యాక్ట్ కామర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ ఆ కామర్స్ యాక్ట్ ఉంది కదా, దాన్ని నేను రిపీల్ చేస్తున్నారు, తీసేస్తున్నారు. అది తీసేయడం వల్ల మాకు లాస్ ఉంటుంది, రైతులకి ఎక్కువ లాస్ ఉంటుంది అని చెప్పి ఈ సంఘం అయితే కొంచెం ఫీల్ అవుతుంది. సో ఇంకా ద అఫిషియల్ మినిస్ట్రీ సెడ్ దట్ అమెండ్మెంట్ ఈస్ టు మేక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది గోడౌన్స్ కంపల్సరీ. సో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్, గోడౌన్స్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. టు రైజ్ ది పెనాల్టీ ఆఫ్ వేరియస్ అఫెన్సెస్ టు అవే విత్ ది జైల్ టర్మ్స్ యాజ్ ద పనిష్మెంట్ ఫర్ ది అఫెన్స్. ఈ గోడౌన్స్ సంబంధించిన ఎలాంటి అఫెన్సెస్, ఎలాంటి తప్పులు చేసినా, ఎటువంటి చర్యల్ని ఉల్లంఘించినా కూడా అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘిస్తే వాళ్ళ మీద జరిమానా వేస్తామో లేదంటే జైలు టర్మ్, సో జైలు శిక్ష విధిస్తామని చెప్తున్నారు. ఎట్ ప్రెజెంట్ రిజిస్ట్రేషన్ విత్ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అథారిటీ. సో మనకి WDRA ఉంది కదా, అంటే వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అథారిటీ.
ఈజ్ ఆప్షనల్. సో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆప్షనల్ అనమాట, మ్యాండేటరీ కాదు. ఇప్పుడైతే ఈ యాక్ట్లో ఖచ్చితంగా మ్యాండేటరీ అనేది చేస్తున్నారు. సో ఆఫ్టర్ ది ప్రపోజల్ అమెండ్మెంట్ విచ్ ఈజ్ ఎట్ టు బీ క్లియర్డ్ బై ది క్యాబినెట్, సో క్యాబినెట్ అది క్లియర్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ థర్డ్ పార్టీ వేర్ హౌసెస్ త్రూ ఓవర్ ది కంట్రీ విల్ బీ అండర్టేక్ ఇన్ ది పేజ్ ఆఫ్ మేనర్. సో థర్డ్ పార్టీ ఉంటాయి కదా, థర్డ్ పార్టీ కూడా మొత్తం వచ్చేసి వీడి కిందే వస్తాయి అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే యాక్ట్ కింద వస్తాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ పవర్ టు ఎగ్జామ్ట్ ఎనీ క్లాస్ ఆఫ్ వేర్ హౌసెస్ ఫ్రమ్ ది రిజిస్ట్రేషన్ విత్ అథారిటీ. సో ఇక్కడ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వేర్ హౌసెస్లో రిజిస్ట్రేషన్ చేయాలా లేదా, ఏటికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారం అనేది ఉంటుంది. సో దిస్ విల్ ఎన్ష్యూర్ ది గ్రాడ్యువల్ అండ్ నాన్ డిస్ట్రిప్టివ్ చేంజ్ టు ఏ రెగ్యులేటెడ్ వేర్ హౌసింగ్ సిస్టమ్. సో ఇది వచ్చేసి నాన్ డిస్ట్రిప్టివ్ చేంజ్, సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మంచిది అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట. సో ఇంకా ద WDRA అంటే వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఇదేం చెప్తుందంటే వాజ్ ఎస్టిమేటెడ్ 2010 టు ఎన్ష్యూర్ సైంటిఫిక్ స్టోరేజ్ బై ప్రిస్క్రైబింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ ప్రొసీజరల్ స్టాండర్డ్స్. సో క్యాపిటివ్ వేర్ హౌస్ సచ్ యాజ్ ది FCI ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ambit ఆఫ్ ది యాక్ట్. గుర్తుపెట్టుకోండి FCI. సో FCI అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మన వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీ ఉంటారు కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తుంటారు, వాళ్ళకి ఎవరిని తెలుసుంటాయి అనమాట. సో ఈ FCI, సో FCIని అయితే దీని నుంచి ఎగ్జామ్ చేస్తున్నారు, దీని నుంచి అయితే ఎగ్జామ్ చేసి FCIని కంప్లీట్ అయితే ఇస్తున్నారు. సో తర్వాత ద యాక్ట్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ సిస్టమ్ ఆఫ్ నెగోషియల్ అండ్ నాన్ నెగోషియల్ వేర్ హౌస్ రిసిప్ట్స్ NWR విచ్ ఈజ్ నౌ ఎలక్ట్రానిక్ ఫామ్. మొత్తం వచ్చేసి ఇంతకుముందు బుక్స్ లాగా రిజిస్టర్ ఉండే కదా, మొత్తాన్ని ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఫామ్లో తీసుకొస్తున్నారు, డిజిటలైజేషన్ అయితే చేస్తున్నారు. So the Samyukta Kishan said that repeal the act talked about the similar provisions such as electronic trading system in translation platform and freedom for the trading at a farm gate, cold storage, farm gates to cold storage, warehouse and processing units. సో ఇక్కడ వీళ్ళు సంయుక్త మోర్చా ఏం చేస్తున్నారంటే దీన్ని రిపీట్ చేయడం వల్ల, ఈ యాక్ట్ని రిపీట్ చేయడం వల్ల సో రైతులకి కొంచెం నష్టం అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏముంటాయంటే ఎస్పెషల్లీ సో ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్, సో ట్రేడింగ్ ఏం చెప్తున్నారంటే టాక్డ్ అబౌట్ ది సిమిలర్ ప్రొవిజన్స్ తీసుకురండి. సో ఫార్మ్ గేట్ ఒకటి, కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌస్, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా సో రైతులకి వీటి మీద చర్చలు చేసి నీట్గా వాళ్ళకి రైతులకు బెనిఫిట్గా ఉండే విధంగా కూడా చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో దిస్ టైమ్ టు ద పర్పస్ షుడ్ బీ హెల్ప్ సమ్వన్ big corporate houses so that they gain even more control over the warehousing and cold storage sector. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల సో పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు అండర్టేకింగ్లోకి వెళ్ళిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పవర్ ఇవ్వడం వల్ల వాళ్ళ కింద వెళ్ళిపోతుంది, రైతులకు పవర్ ఉండదు. పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయి, ప్రైవేట్ కంపెనీస్, దానివల్ల రైతులకు లాస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మోనోపాయిలా చేస్తారని ఒక ప్రపోజల్ అయితే ఉంది. ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎవ్రీ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈస్ టువర్డ్స్ దట్ ది సెడ్ ఎస్కెమ్. సో డిస్క్రిప్షన్ మొత్తం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కే ఉందన్నమాట. సో మొత్తం వచ్చేసి యూనియన్ గవర్నమెంట్కే పవర్ ఉంది కాబట్టి ఈ ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చారనుకోండి మొత్తం వాళ్ళకే పవర్ ఉంటుంది, మోనోపాయిలా చేస్తారని చెప్పేసి SKM ఉంది కదా, సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు అయితే దీని గురించి బంద్ అంటే స్ట్రైక్ అయితే చేస్తున్నారు. దీనికి ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయలేదు. కాబట్టి ఈ విధంగా చూసుకోండి, ఒక యాక్ట్ గురించి ప్రొవిజన్స్ అన్ని నీట్గా చూసుకోవాలి. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ డిజిటలైజేషన్ ఇంతకుముందు లేదు, డిజిటలైజేషన్ చేస్తున్నారు. సో ఇట్లా నీట్గా చూసుకోవాలి. దేన్ని ఎగ్జామ్ చేస్తున్నారు, FCI వచ్చేసి ఎగ్జామ్ చేస్తున్నారు దీని నుంచి. ఇట్లాంటివి మీరు నీట్గా చూసుకోవాలి. సో దేని ఎగ్జామ్ చేస్తున్నారో కూడా నీట్గా చూసుకోవాలి. సో ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ది ambit ఆఫ్ దిస్ యాక్ట్. సో ఇవి వచ్చేసి మొత్తం మీకు 27th. సో 27th నిన్న మిస్ అయినటువంటి కరెంట్ అఫైర్స్, అలానే 28th జూలై కరెంట్ అఫైర్స్. సో ఎప్పుడైనా మీకు కరెంట్ అఫైర్స్ మిస్ అయినా మీకు ఎటువంటి విచారం అవసరం లేదు, నేను ఖచ్చితంగా కవర్ చేస్తాను. సండేస్ ఉండే కరెంట్ అఫైర్స్ కూడా మీకు మండే రోజున కవర్ చేస్తూ ఉంటాను నీట్గా. కాబట్టి మీకు కరెంట్ అఫైర్స్ ఎక్కడ కూడా ఏమీ మిస్ అవ్వు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన కరెంట్ అఫైర్స్ వీడియో నుంచి మీకు ఫుల్ బెనిఫిట్ ఉంటుంది. సో నేను మొత్తం కరెంట్ అఫైర్స్ తీసుకొని మీకు ప్రతి ఒక్కటి అందిస్తాను. ఎగ్జామినేషన్ పరంగా మీకు ఇంపార్టెంట్ ఉన్నాయని కూడా అందించడానికి నేనైతే ట్రై చేస్తాను. ఇవి వచ్చేసి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపు కరెంట్ అఫైర్స్ వీడియోస్లో మళ్ళీ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఆల్.